రవిత్రేణి గట్టిగా అరవకు. కాళ్ళు పడిపోయినట్టు నోరు కూడా పడిపోతుంది. పడిపోతే బాగుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అహల్య, కొట్టనంటే పళ్ళు రాలిపోతాయి. మీరు అసలు మనుషులేనా? మనుషులం కాబట్టి మీరు చేసే పనులకి మా రక్తం ఉడికిపోతుంది. మేమేం మాట్లాడలేదు కాబట్టి మీ ఆటలు ఇంకా సాగుతున్నాయి. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇంటిని సత్రంగా మార్చేస్తారు. ఎక్కడ లేని చెత్త తీసుకొచ్చి ఇంటిని మురిక్కాలుగా మార్చేస్తారు. మా వల్ల గొడవలు వద్దమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా. వాసు, నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? నువ్వేం తప్పు చేసావు? నా ఇంటి గడప తొక్కడమే తప్పు. రవిత్రేణి, ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం నేర్చుకోవే. ఈ చిల్లర మనుషులకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఓయ్, కాస్త తగ్గమ్మా. ఏంటలా తీసి పారేస్తున్నావు? వాళ్ళని ఎవరనుకున్నావు? మా అమ్మ నాన్న. మాట పడనివ్వను. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏంటే దగ్గర పెట్టుకునేది? దీన్ని చూస్తున్నారా? మా ఇంటికొచ్చి మాతోనే ఎలా మాట్లాడుతుందో. మీకంత బరువుగా ఉంటే బలాదూరుగా తిరిగే దీన్ని ఊరి మీదకి వదిలేయండి. అంతేకాని ఇలా మా ఇంట్లో కాదు. ఏయ్, ఏంటే వాగుతున్నావు? ఇది వాగుడు కాదే, పెంచడం చాతకాని నీ కన్న వాళ్ళకి గట్టి పెడుతున్నాను. సిగ్గు సంస్కారం ఉన్న ఏ తల్లిదండ్రులు ఇలాంటి పని చేయరు. అవి లేవమ్మా వాళ్ళకి, సిగ్గులేని జన్మలు. అత్తయ్య, వాళ్ళేం తప్పు చేశారని అంతలా మాట్లాడుతున్నారు?